అవును, మీరు విన్నది నిజమే. భూమిపైన మరో కొత్త జాతి పుట్టినది. మానవుడనే హోమోసేపియన్ పుట్టిన సరిగ్గా 2 లక్షల సంవత్సరాలకు ఈ కొత్త జీవి భూమిపైన ఆవిర్భవించినది. గతంలో వలె ఈ ఆఫ్రికా ఖండంలోనే పుట్టి తర్వాత భూమంతా విస్తరించకుండా ఒకేసారి భూమిపైన అన్ని ఖండాల్లోనూ ఈ జీవి పురుడు పోసుకున్నది. ఈ అద్భుతమైన ఆశ్చర్యకరమైన హోమోకరనస్ జీవి విశేషాలను మీకు తెలుపుతున్నది మీరు మెచ్చే మీ నీలకంఠ. నిజానికి మానవ జాతి విశ్వంలోనే ఒక అద్భుతమైనటువంటి జీవి. ఎన్నో మార్పులకు లోనై ఇప్పుడున్న హోమోసేపియన్ జాతి ఉద్భవించినది. 4 కాళ్లపై నడిచే జీవి కాస్త 2 కాళ్లపై నడవడం హోమోనిడ్ల ప్రాథమిక పరిణామం. దీని వలన ఆహారాన్ని పట్టుకోవడం, ఆహారాన్ని మోసుకెళ్లడం, నడిచేటప్పుడు శక్తిని ఆదా చేయడానికి చేతులను వాడడం ఇవన్నీ సాధ్యపడ్డాయి. అంతేకాదు బహుదూరాలకు సులభంగా పరిగెత్తడం, ఎక్కువ దూరం చూసే వీలు కలగడం, ఎండకు గురయ్యే శరీర విస్తీర్ణాన్ని తగ్గించుకోవడం వలన తూర్పు ఆఫ్రికాలోని రిఫ్ట్ వ్యాలీలోని గడ్డి మైదానాలలో బ్రతకడానికి వీలైనదని భావిస్తున్నారు. దీనితో పాటు చెకుముకి రాళ్లతో నిప్పును కనుగొనడం గొప్ప అంశం. తర్వాత చక్రం ఆవిష్కరణతో ప్రపంచమంతా ఈ హోమోసేపియన్స్ విస్తరించారు. కానీ మనిషి ప్రత్యేక సృష్టి ద్వారా ఏర్పడినాడని మత గ్రంథాలు ప్రబోధిస్తే 1859లో చార్లెస్ డార్విన్ అనే శాస్త్రవేత్త మునుపటి జాతుల నుండి కొత్త జాతులు ఏర్పడతాయని విప్లవాత్మకమైన పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అలాగా నేటి హోమోసేపియన్లు తమ పూర్వజీవులైన చింపాంజీలు, గొరిల్లాలు, హోమో ఎరెక్టస్, నియాండర్తల్ నరులను దాటుకొని భూమిపైన స్థిరపడ్డారు. హోమోసేపియన్ అనగా తెలివైన మనిషి అని అర్థం. 2 లక్షల సంవత్సరాల క్రితం తూర్పు ఆఫ్రికాలోని నేటి ఇథియోపియాలో జన్మించి ప్రపంచమంతా ఈ హోమోసేపియన్ విస్తరించాడు. క్రమంగా మనిషి తన పేరుకు తగినట్లే ఎన్నింటినో ఆవిష్కరించాడు. వేటను వృత్తిగా చేసుకుని హింసాత్మకంగా ప్రవర్తించేవాడు. తర్వాతి దశలో గుంపులుగా ఏర్పడి నివసించసాగాడు. ఒక గుంపు మరో గుంపు పైన లేదా క్రూర జంతువులపైన దాడి చేయడం, ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడంలో మనిషి ఖండాలకు విస్తరించాడు. మ్యాజిలాన్ చేసిన సాహస యాత్రల వలన ఐరోపాలోని సాహసికులు ప్రపంచంలోని అన్ని ప్రాంతాలను వెతికి పట్టుకున్నారు, వాటిని గెలుచుకున్నారు. అక్కడి ఖనిజాలు, సహజ సంపదల కొరకు కాలనీలను ఏర్పాటు చేసుకున్నారు. అలా నేడు ప్రపంచంలో 200కు పైచిలుకు దేశాలతోనూ 600 కోట్ల హోమోసేపియన్లతోనూ భూమి సుందరంగా వెలిసెల్లుతున్నది. మానవ మేధస్సుకు సరితూగగల యంత్రాలను తయారు చేసి రోబోటిక్ యుగంలోకి ప్రయాణిస్తున్నారు. పారిశ్రామిక విప్లవం 4.0 జరిగి మానవుడు సుఖంగా బ్రతకడానికి అనేక వస్తువులను సృష్టిస్తున్నాడు. ఈ మానవుని విజయవంతమైన జర్నీ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నది. భౌగోళిక విపత్తులు, వాతావరణ మార్పులు, యుద్ధాలు, రోగాలు, మానసిక సమస్యలు ఇలా ఎన్నో. వీటిని పరిష్కరించే దశలో మిగిలిన జీవరాశిని తన కాలు కింద తొక్కిపట్టాడు. తనకంటే ఎంతో శక్తివంతమైన ఏనుగు సైతం, తిమింగలం లాంటివి కూడా మనిషికి వంగి సలాం చేయాల్సిందే. బ్రతకనివ్వు అంటే లివ్ అండ్ లెట్ లివ్, సర్వే జన సుఖినో భవంతు అనే నానుడి నుంచి 21వ శతాబ్దంలో నేనే బ్రతకాలి అనే స్థితికి హోమోసేపియన్ చేరాడు. 2020 సంవత్సరం ప్రారంభ రోజునే మనిషి తల పొగరును దించడానికి అన్నట్లు కంటికి కనబడిన అతి సూక్ష్మజీవి మనిషిలోనికి అతని చేతి వేళ్ల ద్వారానే చొచ్చుకొని పోయింది. వెళ్లడమే కాకుండా వేగంగా విస్తరిస్తూ ప్రపంచంలోని అన్ని దేశాలను ఈ హోమోసేపియన్స్ ద్వారానే చేరింది. ప్రపంచంలోని ఏ దేశాన్ని వదలలేదు. నేనే గొప్ప అన్నవారు నేనేం గొప్ప అనేశారు. అన్నిటికీ నేనున్నానన్న దేవుళ్ళు సైతం వెలవెల్లపోయారు. లక్షలాది మంది శ్వాస తీసుకోలేక తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. ఉద్యోగాలు పోయాయి. వలస జీవులు ఈ ప్రపంచం ఎప్పుడూ చూడని కష్టాలను ఎదుర్కొంటున్నారు. సరిగ్గా ఇదే దశలో ఎవరూ ఊహించని ఒక విచిత్రం జరిగిన. ఒక మెరుపు మెరవలేదు, ఒక పిడుగు పడలేదు. కానీ భూమిపైన ఒక కొత్త జాతి ఉద్భవించినది. ఈ జీవి మనిషిని అనగా హోమోసేపియన్నే పోలి ఉన్నది, కానీ కొన్ని ప్రత్యేక లక్షణాలను కలిగి ఉన్నది. హోమోసేపియన్ ఉద్భవించిన 2 లక్షల సంవత్సరాల తర్వాత మరో కొత్త జీవి భూమిపై ఉద్భవించినది. విపత్తుతో పోరాడి గెలిచిన జీవులు యోగ్యతముల సార్థక జీవనం ప్రకారం ఈ కొత్త జీవి ఉద్భవించినదని పరిశోధనలు కూడా తెలుపుతున్నాయి. ఈ జీవి ఎలా ఏర్పడినదో తెలుసుకోవడానికి ఈ సిద్ధాంతాన్ని పరిశీలిద్దాం. దీనిని ఎలిజబెత్ కుబ్లర్-రాస్ నమూనా అంటారు. ఒక మనిషి బాధలో ఉన్నప్పుడు, మరణానికి దగ్గరవుతున్నప్పుడు ఎలాంటి స్థితిలో ఉంటాడో తెలుసుకోవడానికి ఎలిజబెత్ కుబ్లర్
ఎన్నో పరిశోధనలు చేశారు. ఈ స్విస్ అమెరికన్ సైక్రియాటిస్ట్ ఆన్ డెత్ అండ్ డయింగ్ అనే గొప్ప పుస్తకాన్ని రచించారు. మానవుడు విషాదం, ప్రకృతి విలయం ఎదురైనప్పుడు 5 దశలకు లోనవుతాడు. హోమోసెఫియన్ ఈ దశలన్నింటినీ అనుభవించాడు. అందులో మొదటి దశ తిరస్కరణ. విషమ స్థితిలో ఉండి కూడా ఇటువంటి స్థితి మనకు రాదు అని అనుకోవడం. మనకెందుకు వస్తుంది, మనం అన్నింటా పర్ఫెక్ట్ కదా అనుకుంటాం. రెండవ దశ కోపం, యాంగర్. మనం అనుభవిస్తున్న స్థితికి భంగం కలిగితే మనకు విపరీతమైన కోపం వస్తుంది. మనకు ఎదురయ్యే చిన్న ఆటంకం కూడా పెద్దదిగా కనబడి అసహనాన్ని, కోపాన్ని తెప్పిస్తుంది. ఇక మూడవది బేరం, బార్గైన్. నాకు కలుగుతున్న బాధ తగ్గితే బావుణ్ణు, ఇతరులు ఎవరైనా పంచుకుంటే బావుణ్ణు అని లోపల ఆశపడతాడు. ఈ బాధ తగ్గితే నేను గుడికొచ్చి నీకు మొక్కులు తీర్చుకుంటానని బేరం కుదుర్చుకుంటాడు. ఇక నాలుగవది నిర్వేదం, డిప్రెషన్. తను అనుకున్న విధంగా జరగకపోవడంతో లోన అంతర్గతంగా కుమిలిపోతాడు. నాకే ఈ కష్టాలు వచ్చాయా అని బాధపడతాడు. ఇక ఐదవది ఒప్పుకోలు, యాక్సెప్టెన్స్. వేరే దారేది లేక ఆ స్థితిని అంగీకరించడం ఒప్పుకోలు అవుతుంది. కానీ కొంతమంది కార్యసాధకులు మొదటి దశ నుంచి ఒక్కసారిగా 5వ దశకు చేరుకొని సంతోషంగా బ్రతుకుతారు. కొంతమంది ప్రతి దశను దాటుతూ చివరి దశ అయిన ఒప్పుకోలుకు చేరుకునే లోపు డస్సిపోతారు. 2020లో జరిగిన విపత్తులో హోమోసెఫియన్లు ఈ 5 దశలను దాటుకున్నవి. అయినా సమస్య మరింత తీవ్రంగా ఉండడం వలన తనే కొత్త జీవిగా పరిణామం చెందినది. ఈ జీవి గూర్చి వివరాలను ఇప్పుడు మనం పూర్తిగా చూద్దాం. జీవశాస్త్ర పరంగా ఈ జీవి యొక్క వర్గీకరణ చూద్దాం. రాజ్యం జంతురాజ్యము, వర్గము కార్డేటా, తరగతి మమేలియా, క్రమం ప్రైమేట్స్, కుటుంబం హోమో కారినిడే, ప్రజాతి హోమో, జాతి కరోనస్, హోమో కరోనస్ ఈ జీవి యొక్క శాస్త్రీయ నామం. ఇప్పుడు ఈ జీవి యొక్క ఒక్కొక్క లక్షణాలను చూద్దాం. చాలా ప్రత్యేక లక్షణాలను ఈ జీవి చూపుతున్నది. ఒకటో, ఈ జీవి మొహానికి మాస్క్ తప్పకుండా ఉన్నది. కాబట్టి మానవ మొహానికి ప్రాధాన్యతను ఇవ్వని జాతిగా దీన్ని గుర్తించవచ్చు. మొహం అందంగా మారడానికి చేసే ఖర్చు, ప్రయత్నాలు దీని దగ్గర చల్ల. ఇక రెండవది, ఈ జీవి బయటకు వచ్చినప్పుడు ప్రతి జీవి మరో జీవితో కనీసం 4 అడుగుల దూరం పాటిస్తున్నది. ఒకరిని ఒకరు తోసుకోవడం, ఇతరులను తొక్కివేయడం ఈ జీవి ఎప్పటికీ చేయదని భావిస్తుంది. మూడవ లక్షణం, తనతో పాటు తన చుట్టూ ఉన్న పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలనే గొప్ప సూత్రాన్ని ఇది పాటిస్తున్నది. పరిశుభ్రతే దైవంగా భావిస్తున్నది. తాను వ్యక్తిగతంగా శుభ్రంగా ఉండటంతో పాటు ఇతరులకు కూడా తన వలన ఎలాంటి అపరిశుభ్రత కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఇది గొప్ప లక్షణం. ఇక నాలుగవది, సబ్బుతో చేతులు కడగడం తప్పనిసరి చేస్తున్నది. రోడ్లపై ఉమ్మివేయడం, గుట్కా పాన్లు నమిలి ఎవరేముకున్నా పర్వాలేదని ఉమ్మడంను ఇది ఎప్పటికీ చేయదు. ఇక ఐదవది, పట్టణాల్లో రద్దీగా ఉంటూ అక్కడ మరింత కాలుష్యాన్ని పెంచకుండా పల్లెల్లో ప్రశాంతంగా దూరంగా ఇల్లు కట్టుకొని బ్రతకడానికి ప్రాధాన్యతనిస్తున్నది. ఫలితంగా పట్టణాల్లోకి వలస తగ్గిపోతున్నది. పల్లెలు కూడా పవిత్రమైనటువంటి ఆవాసాలుగా ఈ జీవి గుర్తించినది. ఇక ఆరవది, ప్రభుత్వాలు ఆర్థికంగా కుంగిపోయినా తనకేమీ పర్వాలేదు. అనవసరమైన ఖర్చులను తగ్గించుకున్నది. 300 రూపాయలకు ఒక కాపీ, ఒక రాత్రి బస్ చేయడానికి 20,000 రూపాయల అద్దె గదులు, పోష్ కారులు, డిస్కో బార్లను బంద్ చేసుకున్నది. ఏడవది, ఇంటి పట్టునే ఉంటూ ఆన్లైన్ ద్వారా పాఠాలను వింటూ తనకిష్టమైన సమయంలో తనకిష్టమైన రీతిలో చదువును తన పిల్లలకు అందిస్తున్నది. హోమోసెఫియన్ లాగా చిన్నప్పటి నుంచి ఐఐటీలు, ఎయిమ్స్లు, ఎంఎస్ కోర్సులకు విదేశాలకు వెళ్ళడం కోసం జైలు లాంటి స్కూళ్ళు, కాలేజీల్లో చేర్చడం మానేసింది. తన ఇంటి పక్కనున్న బడికి పంపి తనకిష్టమైన చదువును ఆన్లైన్లో చదువుకోమంటున్నది. దీనివలన దీని పిల్లలు తమకిష్టమైన తాము ఎంచుకున్న రంగంలో స్థిరపడే అవకాశం భవిష్యత్తులో కనబడుతున్నాయి. ఇక ఎనిమిదవది, ఆడంబరాలను తగ్గించుకున్నది. ఒక రోజులో ముగిసే పెళ్లి కోసం 20 ఏళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బంతా ఖర్చు పెట్టడం కూడదని, అక్కడ జరిగే ప్లాస్టిక్ వినియోగము పర్యావరణానికి ఎంత హాని జరుగుతుందో కూడా ఇది గ్రహించినది. దుస్తులు, నగలు, వస్తువులు అవేవి శాశ్వతమైనవి కావని జ్ఞానోదయం ఈ జీవికి కలిగినది. చాలా తక్కువ మందితో వివాహాలని ముగిస్తున్నది. ప్రపంచం మతాల వారీగా విడిపోయి సంఘర్షణలు పడకుండా మానవత్వం అనే మతాన్ని పునరుద్ధరించుకున్నది. అందరూ ప్రార్థనలు చేసుకోవడానికి ప్రార్థనాలయాలు మాత్రమే ఏర్పాటు చేయబడినది. ఇందులో అందరికీ ప్రవేశం ఉన్నది. కనిపించని దేవుళ్ళ కంటే, వారి సిబ్బందిగా చెప్పుకునే స్వామీజీల కంటే కనిపించే ఫ్రంట్ లైన్ వారియర్స్గా పనిచేసిన మనుషులను నమ్మడమే మంచిదని తెలుసుకున్నది. ప్రతి జీవి ఇతర జీవిపైన ప్రేమ, కరుణ, నమ్మకం చూపడం వలన
బుద్ధుడు ప్రవచించిన విశ్వజనీన ప్రేమ సాధ్యపడుతుందని ఈ జీవి గట్టిగా నమ్ముతున్నది. వ్యక్తుల్లో సోమరితనం తగ్గిపోయినది. ప్రతి ఒక్కరూ పనిచేయడం ద్వారా ఉత్పత్తిని సాధించవచ్చునని, ఆరోగ్యం కాపాడుకోవచ్చునని గుర్తించినది. అందువలన జీవనశైలి వ్యాధులైన డయాబెటీస్, బీపీ వంటివి పరారైనాయి. ప్రతి వ్యక్తి ఒక చెట్టు, ప్రతి ఇల్లు ఒక వన్య జంతువును సంరక్షించాలనే నియమం విధించబడినది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ప్రత్యామ్నాయ ఇంధన వనరులైన సౌరశక్తి, పవన శక్తులను వాడాలని, శిలాజ ఇంధనాలను వాడడం తగ్గించాలని నిర్ణయించబడింది. ఆరోగ్యం, ముఖ్యంగా ప్రజారోగ్య సంస్థలను విరివిగా స్థాపించి వాటికి అన్ని వసతులతో ఉన్నతీకరించారు. అంతేకాకుండా పరిశోధనలకు అధికంగా ప్రాధాన్యతనిచ్చారు. అదేవిధంగా పర్యావరణానికి హాని కలిగజేసేటువంటి వాహనాల వినియోగాన్ని తగ్గించినది. ప్రయాణాలను చాలా వరకు తగ్గించుకొని చాలా అత్యవసరమైతే తప్ప ఇల్లు వదిలి బయటికి వెళ్ళటం లేదు. పుట్టిన హోమో కరోనస్ తన పుట్టుక గూర్చి ఏం చెప్తుందో విందాం. అవును, నిజమే, నేను హోమో కరోనస్ని. నాకు ఈ మధ్యనే తెలిసింది నేను కొత్తగా పుట్టానని. ఇన్నాళ్ళు నాకు తగినంత ఉన్న కొండంత సంపాదించాలని, మరింత పోగు చేయాలని తిరుగుతూ నా కుటుంబాన్ని ఒక చిరునామాగా మాత్రమే చూశాను. ఇంట్లోనే ఉంటూ ఉన్నది తింటూ సుఖంగా బ్రతుకుతున్నా. ఉన్నదానితో జీవించడానికి నేర్చుకున్న నేను నెగిటివ్ని కాను, పక్కా పాజిటివ్ని. అందుకే హోమో కరోనస్గా మారాను. వేలాది రూపాయల బట్టలు, లక్షలాది రూపాయల నగదు, కోట్లాది రూపాయల ఆస్తులు ఏవీ నన్ను ఇప్పుడు పాజిటివ్గా మార్చలేదు. రాత్రిపూట ఆహారం కోసం అలమటిస్తున్న జీవులకు అంత అన్నం పెట్టినప్పుడే నేను పాజిటివ్ అయ్యాను. నేను చెదిరించుకున్న పోలీసులు, కసురుకున్న సపాయిలు, అసహించుకున్న వైద్యులు ప్రేమతో నా ప్రాణాలను భిక్షగా వేస్తున్నప్పుడు వారి ప్రాణాలను వెలకట్టడానికే నేను హోమో కరోనస్గా మారాను. ప్రపంచాన్ని ఖాళీ చేయమని కనిపించని శత్రువు శ్మశాన వాటికకు సైతం కన్నీరు తెప్పిస్తుంటే కాలం కన్నీరు పెడుతుందో, నా దేశం బందీ అయిపోతుందో అంటూ ఆకలిని చేతిలో పెట్టుకుని రెక్కల్లేని మనుషుల డొక్కల కరువుతో రోడ్లపైన కాలిపుండ్లుగా రాలి నేనిప్పుడు నెగిటివ్గా ఉండి నేనే బ్రతకాలి అంటే నా నీడ చెబుతుంది, నువ్వు నెగిటివ్ కావు, పాజిటివ్. అందులోనూ హోమో కరోనస్. ఇంటిలో ఉండి ఒక్క మొక్కను పెంచు, అది మానవత్వం అవుతుంది. భౌతిక దూరం పాటించు, అది భూమికి ఊపిరిని పెంచుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దీన్ని లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ముందుగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరవద్దు.